యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. థ్యాంక్స్. నా నుంచి కాకుండా ఆ అబ్బాయి నుంచి తెలుసుకున్నందుకు. టెంపుల్లో అబ్బాయి కూడా అవుట్ డాడీ, మరీ అవుట్ డేటెడ్ లా ఉన్నాడు. శేఖర్ తన కూతురికి మంచి సంబంధం చూసుకోలేకపోతున్నాడని మన రిలేటివ్స్ అనుకుంటారు బేబీ. ఆ అబ్బాయి మరీ ట్రెడిషనల్ డాడీ, అపరిచితుల్లో రామానుజంలా. మనకి రెమో లాంటివాడు కావాలి. నువ్వు డ్రెస్ మార్చినంత ఈజీగా సంబంధాలను వదులుకుంటున్నావు. తర్వాత చాలా ఇబ్బంది పడతావు హారిక. మీరు కలిసి రమ్మన్నారు, వెళ్ళొచ్చాను, దట్స్ ఆల్. అంతేకాని మీ ఒపీనియన్స్ని ఫోర్స్ఫుల్గా నా మీద రుద్దాలని చూడకండి. సొసైటీ అంతా పాష్ కల్చర్తో పాడైపోతుందమ్మా. ట్రెడిషనల్ ఫ్యామిలీకుండే గౌరవమే వేరు. డాడీ, అత్తారింట్లో ఉండాల్సింది నేను, మీరు కాదు. అత్త చెప్పినట్టు సోమవారం నుంచి ఆదివారం వరకు పూజ చేయలేను. మావగారికి ఉప్పు కారం లేని వంటలు చేయలేను. తోడి కొడలికి కాఫీలు టీలు అందించలేను. అండర్స్టూడ్? నేను ఈ జనరేషన్ అమ్మాయిని. దయచేసి నన్ను పాత జనరేషన్లోకి నెట్టేయకండి, మీకు దండం పెడతాను. చూడు, ప్రతి సంబంధం వద్దంటున్నావు. ఇంకెన్ని సంబంధాలు చూడగలం? అప్పుడే అంత బరువైపోయానా? అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? డాడీ, నాకు కావలసిన వాణ్ణి నేనే వెతుక్కుంటాను. నా కోసం ఎవరో ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడుగా. అతను నాకు ఎదురుపడినప్పుడు ఖచ్చితంగా ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఒక మ్యాగ్నెట్ పవర్ నన్ను అట్రాక్ట్ చేస్తుంది. నేను అతని కోసమే పుట్టాను అని నా మనసు కనిపిస్తుంది. అప్పుడు మీకు చెప్తాను, నాకితనితో పెళ్లి చేయండి అని. సరేనా? అప్పటి వరకు కొటేషన్స్ చెప్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకండి. బికాజ్ నాకు నచ్చినట్టు బతకడమే నాకిష్టం. పరుల కోసం, పద్ధతుల కోసం బతకడం నాకిష్టం ఉండదు. హోప్ యు అండర్స్టాండ్. గౌతమి, ఓ మంచి కాఫీ. నా డ్రీమ్లో ఉన్న హీరో ఎక్కడున్నావో తొందరగా కనిపించవయ్యా. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే. అసలు మనం హారికకు పెళ్లి చేయగలమా? దాని ప్రవర్తన చూసి పెళ్లి చేసుకోవటానికి ఏ అబ్బాయి ముందుకొస్తాడు? దోశలు తినడం, కాఫీ తాగడం అయిపోయింది కదా, ఇంకా బయలుదేరండి. ఎందుకో నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. దగ్గరికి రాకండి, మీరు అక్కడే ఆగండి. ఒక హగ్ ఇచ్చే వెళ్ళిపోతాను. అక్క సామ్యాలు వచ్చే టైం అయింది. పిచ్చి వేషాలు వేయకుండా బయలుదేరండి ప్లీజ్. ఆడదానికి ఇష్టం లేని పనులు చేయకూడదు. నిజంగా ఇష్టం లేదా? ఈ విషయంలో నిజం ఒకటి అబద్ధం ఒకటి నా దగ్గర లేవు. మనసు బాగుంటే అన్నీ నచ్చుతాయి. మనసులో ఆందోళనలు ఉన్నప్పుడు వేటిని అంగీకరించలేం. అయితే మీరు రావడానికి కారణం ఇదన్నమాట. నన్ను మరీ అంత చీప్గా చూడకు. నేను వేరే కారణంతో వచ్చాను. ఏంటది? ఇదిగో తీసుకో. తిన్న దోశలకు బిల్లా? కోపం ఎలాంటి మనిషి చేతైనా తప్పులు మాట్లాడిస్తుందంటారు. ఇప్పుడు నీ మాటలు కూడా అలాగే ఉన్నాయి. మీ డబ్బులు నా అక్కింటి అవసరాలకు తీసుకోవడం నాకిష్టం లేదని మీకింతకు ముందే చెప్పాను కదా. ఇవి నా డబ్బులు కాదు, నీ డబ్బులు. నీకు రావాల్సిన ఫైనల్ శాలరీ బాస్ సెటిల్ చేసిచ్చారు. నీకిచ్చి వెళ్దామని వచ్చాను. తీసుకో.
ఇంటి వరకు వచ్చి ఇవ్వడం ఎందుకు? ఫోన్ చేస్తే నేనే ఆఫీస్కి వచ్చి తీసుకునేదాన్ని కదా. ఎనీవే, థ్యాంక్స్. బాయ్. బాయ్. సరే, ఇంకాసేపు ఉండండి. ఈరోజు నా కళ్ళ ముందే ఉండిపోండి అని మీకు చెప్పేంత సంతోషంగా నేను లేను. ఈ ఎడబాటు భరించడం చాలా ఇబ్బందిగా ఉందవని. తీరాలు దాటేంత దూరంలో లేం మనం. దగ్గర కావడానికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. కారణాలను వెతుక్కుంటే కాలం గడిచిపోతుంటుంది. మనం దేన్నైనా ఆపగలమేమో గాని కాలాన్ని ఆపలేము. నేను ఏ కారణంతో ఇక్కడికి వచ్చానో నా అక్కకు తెలియనంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తెలిసిందంటే కొత్త సమస్యలు వస్తాయి. అక్కకు నిజం తెలియకూడదని మీతో మంచిగా ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. మీరు నన్ను భార్యగా తీసుకెళ్లనంత వరకు నటించడం నాకు నరకంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. తొందరలో అంతా మంచి జరుగుతుందని చెప్పింది చెప్పకండి. పరిష్కారంతో రండి. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది. నిద్రలో చెడు స్వప్నాలు రాకుండా ఉంటాయి. అలాగే పంతులు గారు. వస్తామండి. శుభం భూయాత్. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. కబురు పెడితే నేనే వచ్చేవాణ్ణిగా. ఇంత దూరం మీరెందుకు వచ్చారు? పర్వాలేదు పంతులు గారు, చెప్పండమ్మా. చెప్పేదే ఉందండి. సంబంధాలు చూడటం ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని వచ్చాం. ప్రయత్నం జరుగుతోందమ్మా. పుట్టింటికొచ్చినట్టు నా చెల్లెలు నా ఇంటికొచ్చింది. నా చెల్లెలు శ్రీకర్తో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అవనితో మా శ్రీకర్కి ఏదో పరిచయం ఉందని జనాలు మాపై చెడుగా మాట్లాడుకునే అవకాశం లేకుండా అవనిని ఇంటి నుంచి పంపించేశాం. మంచి పని చేశారమ్మా. అలాంటి అడ్డంకులు తొలగించుకుంటేనే మంచి శకునాలు వెతుక్కుంటూ వస్తాయి. నా చెల్లెలు అత్త మామల ఆదరణకు నోచుకుంటూ ఆ ఇంట్లో వాళ్ళందరితో కలిసిమెలిసి ఉంటూ జీవితాంతం ఆనందంగా ఉండాలి. శ్రీకరికి అవనికి మధ్య ఎలాంటి మనస్పర్ధలు దూరాలు రాకూడదు. మీరెన్ని ప్రయత్నాలు చేస్తారో, ఎంతమందికి చెప్తారో చెప్పండి. దేశం మొత్తం గాలించండి. డబ్బు గురించి వెనకాడొద్దు. మా శ్రీకర్కి సంబంధం కుదిరితే చాలండి. నెల రోజుల్లో నా శ్రీకర్ పెళ్లి జరిగిపోవాలి. లేదంటే నేను తలెత్తుకుని తిరగలేను పంతులు గారు. మీరు బలంగా సంకల్పించినట్టే మీ శ్రీకర్కి వివాహం జరుగుతుంది. అతని జాతకం ప్రకారం అతి తొందరలోనే మీరు కోరుకునే జాతకం గల అమ్మాయి దొరుకుతుంది. భగవంతుడు సంకల్పిస్తే ఆ అమ్మాయి మనకంటే ముందే శ్రీకరికి ఎదురుపడుతుందేమో. నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. మీరు అనుకున్నట్టు నెల రోజుల్లో శ్రీకర్ పెళ్లి జరిగిపోతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. మీ నుంచి రాబోయే శుభవార్త కోసం నేనెదురుచూస్తూ ఉంటాను. మంచిదమ్మా. బయలుదేరుతాం పంతులు గారు. అలాగేనమ్మా. దర్శనం చేసుకుని వెళ్ళండి. అంతా మంచే జరుగుతుంది.
కొడుకు పెళ్లి కావడం లేదని పంతులు గారి దగ్గర మొరపెట్టుకుంటే కుజుదోషం ఉందేమో శ్రీకాళహస్తి తీసుకెళ్లి కుజుదోష నివారణ పూజ చేయించమని పంతులు గారు అమూల్యమైన సలహా ఇచ్చారా వేదవతి గారు? కొడుకుని ఓ ఇంటివాణ్ణి చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. చేయండి చేయండి. మీరు ఎన్ని చేసినా మీరు గతంలో చేసుకున్న పాపం మిమ్మల్ని ఏలనాటి శనిలా వెంటాడుతూనే ఉంటుంది. మేము పాపాలే చేశాము, మంచి కార్యాలే చేశాము. మనుషులు గుర్తించకపోవచ్చు, దేవుడికి తెలుసు. మీ జాతకం కలిగిన అమ్మాయి భారీగా రావడం మీ కొడుకు జాతకంలో ఉన్నట్టు లేదు. అందుకే ఇంతకాలమైనా మీ కొడుక్కి పెళ్లి జరగడం లేదు. గడువు పెట్టుకున్నాం కదా, అప్పటి వరకు ఎదురు చూడు. మొదటి శుభలేఖ నీకే తీసుకొచ్చిస్తాను. నాతో చేసిన శపథం బాగానే పనిచేస్తుందన్నమాట. ఆ శపథంతో నా పంతం పెంచావు. నా పంతాన్ని నెగ్గించుకుంటాను. మాటలు కాదు వేదవతి గారు, చేసి చూపించండి. ఇక నువ్వెన్ని శాపాలు పెట్టినా మా ఇంట్లో జరగబోయే శుభకార్యం ఆగదమ్మా. చూద్దాం ప్రసాదరావు గారు, మనమందరం బతికే ఉంటాం కదా, ఎక్కడికి వెళ్ళిపోతాం? అన్నట్టు మీ భార్యామణి గారి ఆరోగ్యం బాగానే ఉందా? కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అక్షింతలు వేయకుండానే హారే అనగలదు. అవని, అవని, చెప్పక. ఊరేగింపుగా వస్తున్న అమ్మవారు చాలా మహిమగలది. పసుపు నీళ్లతో అభిషేకం చేసి నీ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని, మీ మధ్యకి ఏ చెడు రాకూడదని అమ్మవారికి మొక్కుకో. శ్రీకర్ లాంటి మంచివాడు ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలోనూ నీకే భర్తగా రావాలని, మరొకరికి చెందకూడదని కోరుకో. చెప్పవే. ఏంటే, ఎవరో ప్రపోజ్ చేశారంట? మన గ్లామర్కి రోజుకొకడు ప్రపోజ్ చేయడం కామన్. కానీ వాడు మనకి నచ్చాలి కదా. నచ్చాడంటే మరొకరికి దక్కనివ్వను. అంత పెద్దింటికి ఏ పేదింటమ్మాయి కోడలవుతుంది చెప్పు? ఈ పేదింటమ్మాయి కోడలయ్యే అదృష్టం ఆ దేవుడు కలిగించాడు. అసూయ చెందే కళ్ళుంటాయి, ఈర్ష్యపడే మనసులు ఉంటాయి. అందుకే ఆ ఇంట్లోకి నిన్ను ఇబ్బంది పెట్టే ఏ సెకను అడుగు పెట్టకూడదని అమ్మవారికి మొక్కుకో. కళ్ళకి నచ్చేవాడు, మనసుకి నచ్చేవాడు నా కోసం ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. టైం వచ్చినప్పుడు ఎదురుపడతాడు. ఆ రోజు కోసమే వెయిటింగ్. తొందరగా ఎదురుపడాలని అమ్మవారికి మొక్కుకోవే. అలాంటి ఫోలిష్ పనులు మన వల్ల కాదు. ఇదిగో అమ్మవారు దగ్గరికి వచ్చేసినట్టుంది, తొందరగా వెళ్ళు. అక్క, నువ్వు రాక. ఈ మొక్కులు ప్రత్యేకించి నీకోసమే, నువ్వు వెళ్ళు.
ఆయన నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా ప్రేమను, మా తాళి బంధాన్ని విడదీసే శక్తి ఎవరికీ లేదు. లేదని నువ్వెలా అనుకుంటున్నావు? ప్రతిదానికి ఒక క్రేజ్ ఉంటుంది, అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. తొందరలోనే నేను నా అత్తగారింట్లో అడుగు పెట్టేలా చేయి తల్లి. అలా జరగదు. ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది చూడు. నేను కోడళ్ళని తెలియగానే నా అత్త వాళ్ళు హారతి పట్టి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళాలి. అంత సీన్ లేదులే. అలాంటి కలలు కనుకు, సరేనా? ఎదురుగా పెద్ద క్రౌడ్ కనబడుతుంది, నేను తర్వాత చూస్తాను. ఏమండి, ఇది పట్టుకోండి. How dare you? నా కారుకి అడ్డం పడతావా? నువ్వు చేసిన పని నేను చేయగలను. వాట్? కానీ నేను చేయను, ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. వాట్ డు యు మీన్? నాకు సంస్కారం లేదనా? అది నీ ప్రవర్తనే చెప్తుంది. ఎక్కువ మాట్లాడుతున్నావు. అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది, కళ్ళు కనబడుతున్నాయి కదా, ఎందుకు పదే పదే హారన్ కొడుతున్నా? నీ చెవులు వినబడుతున్నాయి కదా, పక్కకి జరగాలి కదా. పశువుల్లా రోడ్డుకి అడ్డంగా ఊరేగింపులేంటి? దైవాన్ని దాటుకుని వెళ్ళాలని అనుకోకూడదు, అది ప్రమాదం. ప్రమాదాలకి ఎదురెళ్ళటం నా నైజం. దైవంతో ఆటలు ప్రాణాలతో చెలగటం లాంటిది. అలాంటి ఆటలే నాకిష్టం. నష్టం జరిగేంత వరకు అందరూ ఇలాగే విర్రవీగుతారు. కష్టం తెలియకుండా పెరిగిందాన్ని. జీవితంలో ఎలాంటి నష్టాలు చూసే పరిస్థితి రాదు. పెంపకంలోనే ఏదో తప్పు కనబడుతుంది. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా అడ్డు తప్పుకో. ఊరేగింపు దారి మళ్ళే వరకు నీకు దారి దొరకదు. మూర్ఖులు ఇలాంటి మూఢనమ్మకాలతో బతికేస్తూ ఉంటారు. సైన్స్ ఇంత డెవలప్ అయినా మీలాంటి వాళ్ళు బావుల్లో కప్పల్లా ఉంటారు. రాకెట్లను పంపించే ఆ సైన్స్, వైద్యం చేసే ఆ సైన్స్ కూడా దైవంని మొక్కే ముందడుగు వేస్తుంది. నాతో ఆర్గ్యూ చేయడానికి నువ్వెవరివి? తప్పుకో. ఆగక తప్పదని చెప్పాను కదా.
5 నిమిషాలు ఆగు. మళ్ళీ నీ వలన డిస్టర్బెన్స్ కలిగిందంటే చెంప దెబ్బతింటావు.